press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఇక మీరు చూడొచ్చు, మన దగ్గర రియల్మీ బడ్స్ Q2 నియో అయితే మన దగ్గర ఉందన్నమాట. సో మనం ఈరోజు దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో అంటే మనకి దీని ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో దీని ఒక బ్లూటూత్ వర్షన్స్, నెక్స్ట్ మనకి వాటర్ రెసిస్టెంట్ ఏంటి, ఇలా ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మనం ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో ఎందుకని ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయడం, లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనం దీని ఒక అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు దీని యొక్క ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే, మనకి బేసికలీ మనకి అమెజాన్లో కాకుండా ఫ్లిప్కార్ట్లో మనకి ఇది $1,399 దొరుకుతుంది. సో యాక్చువల్ ప్రైస్ ఏంటంటే మనకి $1,599 అయితే దొరుకుతుంది అనమాట. సో అప్పుడప్పుడు మనకి ఏదైనా లూటింగ్ డీల్స్ దొరికినప్పుడు మనకి $1,399 అయితే మనకి ఫ్లిప్కార్ట్లో రియల్మీ వెబ్సైట్లో అయితే మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. సో దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను తెప్పించింది అయితే బ్లాక్ అనమాట. సో దీంతో పాటు మనకి వైట్, బ్లూ కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా దీని యొక్క అన్బాక్సింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి బాక్స్ మీద మీరు చూడగానే మనకి ఇక్కడ రియల్మీ బడ్స్ Q2 నియో అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. కింద చూసుకుంటే దాని యొక్క ఫోటో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇటు సైడ్లో మీరు తీసుకుంటే మనకి రియల్మీ యొక్క ఫీచర్స్ అయితే రాశారు. ఇది మనకి 88 millisecond సూపర్ లేటెన్సీ, దాంతోపాటు ఇన్స్టెంట్ కనెక్షన్, దాంతోపాటు మనకి ENC అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇటు పక్క మీరు తీసుకుంటే మనకి 20 hours లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, 10 mm బాస్ బూస్ట్ డ్రైవర్స్, 10 minutes ఛార్జ్ చేస్తే 120 minutes ప్లేబ్యాక్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ కింద చూసుకుంటే మనకి కొన్ని బార్ కోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన మనకి ఏమైతే లేదు. అండ్ ఇటు పక్క బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇది మోడల్ నెంబర్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ తీసుకుంటే మనకి October 2021 అని చెప్పేసి రాశారు. ఎంఆర్పీ తీసుకుంటే మనకి $2,500 వరకు అయితే ఇక్కడ రాస్తున్నారు, కానీ ఇది మనకి ఏంటంటే $1,300 ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ దాని యొక్క డైమెన్షన్స్, నెట్ క్వాంటిటీ ఏవైతే ఇచ్చినా అవన్నీ రాశారు. ఇది మన కంట్రీ ఆఫ్ ఆరిజిన్ తీసుకుంటే మనకి వియట్నాం, కలర్ తీసుకుంటే బ్లాక్ అనమాట. కింద మనకి రియల్మీ లింక్ ఒక కోడ్ అయితే ఉంటుంది. సో ఈ బాక్స్ మొత్తం సీల్డ్ పీస్ అనమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దాని లోపల కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ఇక మీరు చూడొచ్చు, మనకి 2 sets ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి రియల్మీ బడ్స్ Q2 నియో యొక్క యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. దానిలో క్లియర్గా ఆప్షన్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే రాసి ఉంటుంది. ఫంక్షన్స్ ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా అయితే ఉందన్నమాట, మాన్యువల్ గైడ్ లాగా. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఒక మైక్రో USB ఛార్జింగ్ కోసం ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది దేనికంటే మనకి ఈ యొక్క బడ్స్ని ఛార్జింగ్ పెట్టేదానికోసం అయితే ఇది ఉపయోగపడుతుంది. సో పవర్ బ్యాంక్ ద్వారా. నెక్స్ట్ దాని లోపల చూసుకుంటే మనకి బడ్స్ అయితే ఉందన్నమాట. ఇది మొత్తం సీల్డ్ పీస్గా ఓపెన్ చేస్తే మనం ఇక్కడ చూడొచ్చు, మనకి లైక్ ఎలా అంటే కోబాల్ట్ ఉంటుంది కదా, సో ఆ విధంగా కార్బన్ ఫినిషింగ్తో వచ్చిన డిజైన్ చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది, చాలా బాగుంది. సేమ్ మనకి రియల్మీ బడ్స్ Q2 అన్బాక్స్ చేసాం కదా, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే లోపల ఆ ప్లేటింగ్ అక్కడ గ్యాప్స్ అయితే ఉంటాయి. అండ్ బడ్స్ మీరు చూడొచ్చు. సో బడ్స్ లోపల మనకి ఏంటంటే ఛార్జింగ్ పెట్టడానికి అక్కడ టర్మినల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పీల్ ఇట్ ఆఫ్ అని చెప్పేసి అయితే మనకి సీల్ అయితే ఉందన్నమాట. సో దీన్ని తీసేస్తే అప్పుడు మనకి బడ్స్కి అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. సో రెండింటికి నేను ఏంటంటే ఆ పీల్ ఇట్ ఆఫ్ అనేది తీసేసిన తర్వాత మనం దానిలో పెట్టగానే మనకి ఆల్రెడీ కేసులో 50% ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. అండ్ పైన తీసుకుంటే మనకి మ్యాటీ ఫినిషింగ్ ఒక చెక్ బోర్డ్ లాగా మనకి ఉంటుందన్నమాట. సో ఈ డిజైన్ కూడా కొత్తగా తీసుకొచ్చారు వీళ్ళు Q2 నియోలో. సో ఇది కూడా డిజైన్ చాలా బాగుంది. సో ఒకసారి ఛార్జింగ్ పెట్టిన తర్వాత నేను మన బ్లూటూత్ ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ రియల్మీ బడ్స్ Q2 నియో అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని అయితే నేను పేర్ చేస్తున్నాను. ఒకసారి మన దీని యొక్క సెట్టింగ్స్ చూసుకుంటే మన దీంట్లో ఏఎస్ అయితే ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏంటంటే రియల్మీ లింక్ యాప్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి మన రియల్మీ లింక్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఇందులో మనకి ఇక్కడ చూడొచ్చు, మన కనెక్టింగ్ డివైస్ అని చూపిస్తూ ఉన్నాయి. ఇందులో మనకి మేజర్గా సౌండ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి బాస్ బూస్ట్ ప్లస్ అని చెప్పేసి చూపిస్తుంది. దాంతోపాటు మనకి డైనమిక్, బ్రైట్, ఇలా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏది కావాలంటే పెట్టుకొని మనం అయితే వినొచ్చు. సో గేమ్ మోడ్ ఆన్ చేసుకుంటే మనం ఏమైనా గేమ్స్ ఆడేటప్పుడు మనకి ఆ లేటెన్సీ అనేది కరెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ బటన్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బటన్ సెట్టింగ్స్లో డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఇవన్నీ కూడా మనం ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఇది ఆప్షన్ అయితే బాగా నచ్చింది, ఎందుకంటే మనకు కావాల్సిన విధంగా మనకి ఏ ఆప్షన్స్ కావాలో నీట్గా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక డీటెయిల్డ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇక మీరు చూడొచ్చు, మనకి దీంట్లో ఏదంటే మనకి క్యాప్సూల్ టైప్లో డిజైనింగ్ అయితే వచ్చిందనమాట. సో నాట్ ఓన్లీ మనకి Q2 నియోనే కాదు, మన దగ్గర స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయిన రియల్మీ బడ్స్ Q మన దగ్గర ఉంది. నెక్స్ట్ మనకి రియల్మీ బడ్స్ Q2 కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. సో 3 అయితే మన దగ్గర ఉన్నాయి. నేను 3టిని కూడా కంపేర్ చేశాను అనమాట. సో ఎలా ఉంది పర్ఫార్మెన్స్ వైజ్గా. సో డిజైన్ మీరు చూసుకుంటే 3 కూడా ఇంచుమించుగా ఒకేలాగా అయితే ఉంటుంది. కాకపోతే మనకి Q2లో ఏంటంటే మనకి లోపల కూడా కొంచెం ప్రొటెక్షన్ లేయర్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు ప్లాస్టిక్తో. ఇక మనకి ఏంటంటే ఇక అలా ఏం లేకుండా లోపల ఎంటీ
హోల్ టైప్లో అయితే ఉంటుందన్నమాట. సో సేమ్ మనకి క్యూ ఎలా అయితే డిజైన్ ఉంటుందో ఇది కూడా సేమ్ మనకి అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. లోపల మనకి బడ్స్ ఏవైతే ఉంటాయి మనకి 10mm బాస్ బూస్ డ్రైవర్స్ అనమాట. సో మంచిగా సేమ్ అంటే మనకి Q2 ఎలా ఉందో ఇది కూడా సేమ్ అలాగే అయితే ఉంటుందన్నమాట. పైన డిజైన్ అయితే మారుతుంది, ప్యాటర్న్ అయితే మారుతుంది అనమాట. లోపల మనకి ఎటువంటి ఎల్ఈడి లైట్స్ అయితే లేవు. అండ్ కింద మనకి ఒక ఎల్ఈడి లైట్, బ్యాక్ సైడ్ మనకి ఏంటంటే మైక్రో USB ఛార్జింగ్ కోసం ఒక పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బేసికలీ మనకి రియల్మీ బడ్స్ Q2 నియోకి రియల్మీ బడ్స్ Q2 ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి ఏదైతే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారో అంతా సేమ్ అయితే ఉంటుందన్నమాట. లోపల డిజైన్ లో కొంచెం ఇక్కడ హోల్ అయితే ఇచ్చుంటారు. Q2లో మనకి ఏంటంటే లోపల కూడా ప్లాస్టిక్ లేయర్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. అండ్ దాంతోపాటు టైప్ సి ఛార్జింగ్ Q2లో ఉంటుంది. దీనిలో మనకి ఏదైతే మైక్రో USB పోర్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రిమైనింగ్ అంతా కూడా సేమ్ అనమాట. ఓవరాల్గా మనకి దీని యొక్క డిజైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ప్రైస్ బడ్జెట్లో మనకి ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ దీని యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏదైతే ఇందాక మీరు పెయిరింగ్ అవంతా చూసారు కదా, సో దీంట్లో మనకి ఈ బడ్ మనం ఒకసారి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చూస్తే సో దీనిలో కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో డబల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఇలా మనకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో డబల్ ట్యాప్ చేసినట్లయితే మీరు మ్యూజిక్ని ప్లే చేయొచ్చు, పాస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీరు కాల్ ఎండ్ చేయొచ్చు, కాల్ని లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఇది డబల్ ట్యాప్ ఉన్న ఫీచర్స్. సో ఇవి కావాలనుకుంటే మీరు రియల్మీ లింక్ యాప్లోంచి అయితే మీరు మార్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ట్రిపుల్ ట్యాప్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. అండ్ దాంతోపాటు మీరు అలాగే పట్టి హోల్డ్ చేసినట్లయితే రిజెక్ట్ చేస్తారనమాట కాల్ని. అండ్ అదేవిధంగా రెండు వైపులో మీరు కానీ హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మీరు గేమ్ మోడ్లోకి ఎంటర్ అవుతారు. లేదనుకుంటే అలాగే మళ్ళీ పట్టుకుంటే మీరు గేమ్ మోడ్లో అయితే ఎగ్జిట్ అవుతారు. ఇవి వాళ్ళ డిఫాల్ట్గా ఇచ్చిన ఆప్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే మీరు రియల్మీ లింక్ యాప్ నుంచి అయితే మీరు మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి ENC అయితే ప్రొవైడ్ చేశారు కానీ ANC అయితే ప్రొవైడ్ చేయలేదు. సో Q2లో మనకి ఏంటంటే ANC ఉంటుంది, దీంట్లో మనకి ANC అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మనకి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. సో రెండుకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే మనకి ఓవరాల్గా మనకి పెట్టినప్పుడు డ్రైవింగ్లో కానీ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ ఇటువంటి అన్నింటిలో మనకి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది బయట నుంచి నాయిస్ మన ఇయర్లోకి అయితే రాదనమాట. సో ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటంటే మనము ఇక్కడ నుంచి కాల్ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే అవతల వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ అన్ని నోట్ అవ్వకుండా మనకు క్లియర్గా వాయిస్ అనేది వినిపిస్తుంది అనమాట. ఇది ENC అంటే. దీనిలో మనకి ENC ఉంటుంది, ANC అయితే లేదనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో 88 milliseconds సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో గేమింగ్ ఆడుతున్నప్పుడు ల్యాగ్ ఫ్రీ అయితే ఉండదు మనకు వాయిస్ అనేది. సో మంచి ఆప్షన్ ఇది. నెక్స్ట్ మనకి ఇది IPX ఫర్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది అనమాట. సో మనకి స్వెట్ ప్రూఫ్ కానీ వాటర్ ప్రూఫ్ అంటే లైక్ ఎలా అంటే చిన్న చిన్న స్ప్రింకిల్స్కి అయితే మనకి ఇదే సర్వే అవుతుంది. సో నీళ్ళలో వేసేసినట్లయితే డెఫినెట్గా డ్యామేజ్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ నార్మల్ స్వెట్ ప్రూఫ్ అండ్ అదేవిధంగా స్ప్రింకిల్స్ ఆఫ్ వాటర్ అయితే ఇది ఖచ్చితంగా సర్వైవ్ అయితే అవుతుంది. ఇది మనకి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్గా ఈ కేస్లో మనం ఒక 2.5 day వరకు అయితే మనం దీని అయితే బ్యాలెన్స్ చేయొచ్చు. సో కంటిన్యూస్గా కాల్ మాట్లాడుతున్నట్లయితే మనకి ఒక ఇయర్ బడ్ అరౌండ్ వాళ్ళు మనకి 5 hours వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కానీ నేను యూజ్ చేసిన దాని ప్రకారం అయితే ఒక 3.5 hours నుంచి 4 hours వరకు అయితే దీని ఒక బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట ఇంచుమించుగా. అండ్ దీంట్లో ఇంకొక ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో 10 minutes ఛార్జ్ చేస్తే 120 minutes వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో అది కూడా దీంట్లో ఫీచర్ అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి దీని ఒక ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మనకి ఇది అరౌండ్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 2.5 hours నుంచి 2 hours 50 minutes వరకు అయితే ఫుల్ ఛార్జ్ ఎక్కడానికి టైం అయితే పడుతుంది. సో ఓవరాల్గా మనకి ఒక 2.5 days వరకు అయితే మనకి ఇది కంటిన్యూస్గా మనకి బడ్స్ అయితే వస్తుంది అనమాట. సో 5 hours అయిపోగానే మళ్ళీ దీంట్లో పెట్టుకోగానే రీఛార్జ్ అయ్యి మళ్ళీ మనం దీని అయితే మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి సౌండ్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో నేను బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్లో కాల్స్ అయితే మాడాను. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. దాంతోపాటు నేను ఏంటంటే అమెజాన్ ప్రైమ్లో నెక్స్ట్ మనకి G5 ఇటువంటి కొన్ని వాటిలో నేను స్ట్రీమ్ చేసుకొని అయితే వినడం జరిగింది. సో మూవీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నాకు వాయిస్ కూడా నాకు క్లిస్టర్ క్లియర్గా అయితే ఉందన్నమాట. ఈ ప్రైస్ బడ్జెట్లో నేనైతే డెఫినెట్గా దీన్ని కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఆడియో క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇది గైస్ ఓవరాల్గా మనకి రియల్మీ బడ్స్ Q2 నియో యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. అండ్ అదేవిధంగా మీకు ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను. మన దగ్గర ఆల్రెడీ నేను రియల్మీ బడ్స్ Q2 యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. అండ్ దాంతోపాటు Q యొక్క అన్బాక్సింగ్ డీటెయిల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అండ్ దాంతోపాటు Q2కి తీసుకొచ్చిన మేజర్ మార్పులు ఏంటనే దానికి డిఫరెన్స్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంటుంది. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ అయితే చేయండి. సో ఇది గైస్ ఈరోజు ఓవరాల్గా మనకి ఈ రియల్మీ బడ్స్ Q2 నియో యొక్క డీటెయిల్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వెళ్తాను కోరుకుంటున్నాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీకు వచ్చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.